అందమైన కళ్ళు, అందమైన ముక్కు, ఒడ్డు పొడుగు బాగుంది కదా, ఓ 16 ఏళ్ల పిల్ల వచ్చింది. ఏదో పూసలు అమ్ముకుందామని వచ్చింది కుంభమేళాకి. వేప పుల్లలు అమ్ముకునేటోడు కోట్లు సంపాదించాడు కుంభమేళాలో, తెలుసా నీకు? వేప పుల్లలు అమ్ముకొని వాళ్ళ ప్రేయస్ ఇచ్చిన ఐడియా అంట. వేప పుల్లలు అమ్ముకో అంటే ఒక ఆటో నిండా వేప పుల్లలు తెచ్చుకున్నాడు. ఫస్ట్ 6 బ్యాగులు ఫస్ట్ డే ఓపెన్ చేశాడు. అలా ఒక గంటన్నర అయిన తర్వాత 2 గంటలక ఆ ప్రేయసి ఫోన్ చేసింది. ఏంటి పర్లేదా, వర్కౌట్ అవుతుంది అంటే, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, స్టాక్ అంతా అయిపోయింది అన్నాడు వాడు. ఆవిడ కనీసం 45 రోజులకు సరిపడా స్టాక్ పంపింది. నెక్స్ట్ డే ఓ ట్రక్ నిండా తెచ్చుకున్నాడు వేప పుల్లలు. అంటే ఇట్లా పోతుంటే పాప మా పిచ్చిదాని పూసలు ఎంతమంది కొంటారుగా, ఎవరో ఒకరు. పూసలు కొనడం తక్కువ, దగ్గరికి వెళ్ళేసి ఏదేదో చేశారు. ఎంత కమ్మాడో ఏంటో. మీ కుమారి ఆంటీని ఏం చేశారమ్మా, ఆమె కూడా అట్లాగే అమ్మింది. మొత్తం బిజినెస్ అంతా సర్వనాశనం చేసి షట్టర్ కూలబెట్టి ఇంట్లో కూర్చోబెట్టారు. అంతే, ఎవరినైనా ఫేమస్ చేస్తామో మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెడతామో అందరి చేతుల్లోనూ ఉంది. ఇప్పుడు ఈ పిల్లని ఏంటంటే ఆ పూసలు కొనేటోడు తక్కువ, ఈమె సెల్ఫీలు అడిగేటోడు ఎక్కువ. దాచేశారు పిల్లని మొత్తం, అదేదేదో వేసేసి మాస్కులు వేసి. ఎక్కడ దాచాలో అర్థం కాల ఆమెని కుంభమేళాలో. లాస్ట్కి తరిమేశాడు నాన్న. ఒక ఆవిడెవరో వచ్చి రింగులు చుట్టేసి మేకప్ వేసింది. అంకుల్ చూడండి మీ కూతురు అనింది. బెల్ట్ తీసి ఆమెనో 2 కొట్టి, నేంటే నీకు ఇది, నడు ఇంటికి అని చెప్పేసి మళ్ళీ ఇందోర్ పంపించాడు. అండ్ మళ్ళీ డబ్బులు ఇస్తున్నారు. ఉంచు 500, ఉంచు 1000 రూపాయలు. ఏమన్నా అడుక్కు తినడానికి వచ్చిందా కుంభమేళాకి? పూసలు అమ్ముకోవడానికి వచ్చింది. నచ్చితే కొను, 100 కొను, నచ్చకపోతే పో. నీ 500 ఎవడికి కావాలి, నీ 1000 రూపాయలు ఎవడికి కావాలి? నెక్స్ట్ ఇలా చూసి వెళ్ళిపోయారు వాళ్ళు. పరువు తక్కువ అని ఫీల్ అయ్యారు, అమ్మాయిని పంపించేస్తే. కానీ ఒకటి మాత్రం జెన్యూన్ ఆఫర్. ఈ డైరీస్ ఆఫ్ మణిపూర్ ఈ డైరెక్టర్ ముందు నుంచే చెప్పాడు, నాకు ఈ సినిమాలు ఈవిడ కావాలి అని. మరి మణిపూరి అమ్మాయిలందరూ ఈ చైనా ఫేసెస్ లాగా వెరైటీగా ఉంటారు. మరి ఈవిడ ఎలా సెట్ అయిందో నాకు అర్థం కాలేదు. మన మోనాలిసాకైతే ఆ ఫేస్ లేదు.